brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నోరుంది కదా అని ఎడాపెడా వాగితే భవిష్యత్తు ఎంత భయానకంగా ఉంటుందో ప్రస్తుతం ఏపీలో చాలా మంది నాయకులకు అర్థమవుతుంది. అదే అనుభవానికి దగ్గరలో ఉన్నారంట ఓ మాజీ ఎంపీ. ఇప్పటిదాకా ట్రైలర్ మాత్రమే చూసిన ఆయనకు అసలు సినిమా ముందునే ప్రచారం జరుగుతోంది. అందుకే తన రూటే సెపరేటు అంటూ కొత్త స్టంట్స్ మొదలు పెట్టారట. ఇందుకే ఎవరు ఆయన, ఏంటా స్టంట్స్? గోరంట్ల పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారా? మాజీ ఎంపీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? మాధవ్ పై మరో కేసు సిద్ధంగా ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ ముఖ్యులు సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై మాటల్ని తూటాల్లా వాడిన వారంతా ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. వారిలో కొందరు కటకటాల్లోకి సైతం వెళ్తున్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, ఇలా వరుస జాబితా సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఆ లిస్టులో అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరబోతున్నారా అనే చర్చ జోరందుకుంది. అనంతపురంలో గబ్బర్ సింగ్ పోలీస్గా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధవ్ 2019 ఎన్నికలకు ముందు జేసీ కుటుంబంపై కాలు దువ్వి హైలైట్ అయ్యారు. అదే ఊపుతో రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన కాంట్రవర్సీకి బ్రేకులు పడలేదు. ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా వివాదమయ్యేది. సందు దొరికితే చాలు చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ తర్వాత వాట్సాప్ న్యూడ్ వీడియో వివాదం కారణంగా పొలిటికల్ కెరియర్ ను ఇరకాటంలో పడేసుకున్నారు. ఆఖరికి సొంత పార్టీ సైతం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడికక్కడ వైసీపీ నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లగా గోరంట్ల మాధవ్ మాత్రం తన దారి తనదే అన్నట్టు కాంట్రవర్సీని నమ్ముకున్నారు. ప్రత్యర్థులపై తగ్గేదేలే అన్నట్టుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే హిట్ లిస్ట్ లో తర్వాతి పేరు ఆయనదే అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇటీవల ఓ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి బాధితురాలి పేరు బయటికి చెప్పారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మిచ్చిన ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్ పై కేసు నమోదు చేశారు. నేరుగా నోటీసులు తీసుకుని అనంతపురంలోని మాధవ్ ఇంటికి వెళ్లారు. అయితే దాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ గా వాడేసుకున్నారు మాధవ్. పోసాని తరహాలో తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో నోటీసులు తీసుకోకుండా ఇంటి లోపలికి వెళ్లి అటు వైసీపీ నాయకులకు ఇటు మీడియాకు లీకులిచ్చి హడావుడి చేశారు. పోలీసులకు అరెస్టు చేసే ఉద్దేశం లేకపోయినా గోరంట్ల మాధవ్ మాత్రం కావాలనే హైప్ కోసం సీన్ క్రియేట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. నోటి దురదకు పబ్లిసిటీ స్టంట్స్ తోడవడంతో ఆయన వ్యవహారం పీక్స్ చేరినట్లు కనిపిస్తోంది. అయితే ఆయన ప్రతి అంశాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోందంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మాధవ్ పై మరో కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ భయం కూడా ఈ మాజీని వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే మరింత హడావుడి పెంచేశారంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఈ పబ్లిసిటీ స్టంట్స్ ఈ మాజీ ఎంపీకి ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి మరి.